ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లివర్లో ఇదే పూర్తి ఇదే అయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు గతవాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ను ప్రాపర్గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఆఖరకు ఇది అసమర్థతో చేతగాంతనం అని నేను అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి అది క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమేటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాపు రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. అది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనం పూర్తి దీంతో ఎవరెవరికి ఏం చేయాలనో పూర్తి ఎలాంటి ఇది లేకుండా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యవస్థ ఏదో దాన్ని లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థ కానీ మొత్తం టోటల్గా డెలివరీకి సంబంధించిన సిస్టమ్ కానీ తయారు చేశారో దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి కూల్చి ఒక కొత్తది వ్యవస్థ ఏదైతే తయారైందో దాని వికృత రూపము, దాని విశృంఖలంగా అది ఏ రకంగా సిస్టమటైజ్ అయిందనే దాన్ని బట్టి అనేది విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మధ్య దళారీలు కానీ, బ్లాక్ మార్కెటర్లు కానీ, అక్రమ నిల్వదారులు కానీ వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాటి నుంచి తయారైన దాన్ని మళ్ళీ పంచుకోవడానికి అవసరమైన సిస్టమ్ తయారయ్యాయి. అది యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు. ఇది ఈరోజు కనపడుతుంది రాష్ట్రంలో. కాదని ఎవరన్నా అనగలరా? ఇందులో ఎవరు అఫెక్ట్ కాని పార్టీ ఏదో పౌరులు ఎవరైనా ఉన్నారా? సెక్షన్ ఆఫ్ పీపుల్, 2 వీలర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు, ఎంటైర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అన్ని పెరిషబుల్ ప్రోడక్ట్స్ పోతాయి, డిలే అయిపోతాయి. కోతకొచ్చిన వరి అక్కడ ఉంది, ఆక్వా ఏరియేటర్లు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి, అవి దానికి ఇబ్బంది పడుతున్నారు.
అసలు అర్థం కానిది ఏంటంటే 2 వీలర్కి అయితే 2 లీటర్లు, వీళ్ళకైతే 4 వీలర్కి అయితే 20 లీటర్లు ఎంతో ఇస్తున్నట్టున్నారు. ఎవరన్నా హైదరాబాద్ బయలుదేరితే ఎంతవరకు పోవాలో తెలియదు. ఎవరు వెహికల్ తీసుకొని బయటకు పోవాలంటే పోయే సాహసం చేయకుండా ఇది దొరికితే 70% మూతపడినాక అది మాత్రం ఎక్కడ దొరుకుతుంది? బంకులన్నీ మూతపడినాక. సో క్రైసిస్ క్రియేట్ చేశారు, క్రైసిస్ పెంచి పోషిస్తున్నారు. అది లేనట్టే సాధారణ జీవితం నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వం చూపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్లో అడ్డంగా దోచుకుంటున్నారు అనడానికి కావాల్సినంత ఇది సాక్ష్యాలు దీంట్లో కనపడుతుంది. దీనికి వేరే ఎక్కడ పక్క స్టేట్స్లో లేని పరిస్థితి ఇక్కడెక్కడ ఉంది. అన్లెస్ ఇది కృత్రిమ కొరత కాకపోతే, వీళ్ళు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ క్రైసిస్ కాకపోతే, షార్టేజ్ కాకపోతే. ఇదే విషయమై ఈరోజు వీళ్ళకి సంబంధం లేకుండా నిజంగా ఆయిల్ కంపెనీస్ నుంచి వస్తున్న వాటిలో తగ్గిందా అనే విషయమే కనుక్కోవడానికి ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకొక షాకింగ్ ఇది తెలిసింది. అక్కడ వెళ్తే అయ్యా మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్, హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు, సిఆర్డిఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాజిబుల్. ఒక నిమిషం, ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. కొంచెం పైకి సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికి ఇస్తాం. మీ దగ్గర పెద్దది అవుతుందా చూడండి, జూమ్ అవుతుంది, కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు, దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోండి పైకి పోయి. ఇవన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను, చెప్తాను. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను ఆయన రాస్తాడు. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి 25వ తేదీ. ఇది విషయం. అంటే పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వాక్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కు చెప్పాలంట. పెట్రోల్ బంకులో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్స్?
ఎవరికి ఇవ్వాలా? వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేస్తాడు? ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసి ఇచ్చినా తీసుకుపోవచ్చా?